Hi friends, welcome back to our channel. ఏరో మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చినట్టున్నావు. అవును, పన్నీర్. వావ్, పన్నీర్ కర్రీ, ఆఫ్ఘనీ పన్నీర్ చేస్తున్నాం అనమాట ఈరోజు. స్టార్ట్ చేద్దామా? చలో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేను పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇందులోకి మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి, సాల్ట్ తగినంత యాడ్ చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొంచెం ఆయిల్ అన్నీ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పన్నీర్ ముక్కల్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఉల్లిపాయలు యాడ్ చేయాలి, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మొత్తం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసి ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. ఇది మొత్తం చల్లారిపోయింది. ఇది మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కర్డ్ యాడ్ చేయాలన్నమాట. నేనైతే 2.5 tablespoon యాడ్ చేశాను. ఇది మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, లైట్గా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం చెక్క, లవంగం, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగానే ప్రిపేర్ చేసిన ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు తగినంత, కారం, ఇలా అన్నీ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి మొత్తం. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీ, రోటీ, బటర్ నాన్ ఇందులోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్తో. ఇది ఒక 5 minutes ఇలానే మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు కొంచెం గ్రేవీ వాటరిష్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి, లేదు థిక్గా కావాలంటే ఇలానే పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్ 5 minutes అయిపోయిన తర్వాత కుక్ అయిపోయింది కదా, మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇందులోకి యాడ్ చేసేసేయాలి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసి ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. నేను మీకు సర్వ్ చేసుకొని చూపించేస్తాను. సో వేడి ఆఫ్ఘనీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. చూద్దాం. చాలా వేడిగా ఉంది. బాగుందిరా. నార్మల్గా నాకైతే పన్నీర్ డైరెక్ట్గా చేస్తే నచ్చింది అనమాట. ఇట్లా ఫ్రై చేసేసినందుకు భలే ఉంది. పన్నీర్ టేస్ట్ బాగుంటుంది. ఎక్సలెంట్. ఫ్రై చేసినందుకు బాగుందా? బాగుంది. చపాతీలో కానీ, రోటీస్లో కానీ, బటర్ నాన్లోకి
ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నిట్లో బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Tell me pretty lies.